మహాత్మా గాంధీ స్ఫూర్తిని అందుకుని 2.5 దశాబ్దాల పాటు వితంతువులు, వృద్ధులు, అనాథలకు ఆశ్రయం కల్పించిన బ్రహ్మశ్రీ వజ్రాల రామలింగాచారి జ్ఞాపకార్థం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. ప్రముఖ శిల్పకారుడు సూర్య శిల్పశాల అధినేత కాటూరి వెంకటేశ్వరరావు సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రశ్రీను పర్యవేక్షణలో శనివారం మధ్యాహ్నం వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. శిల్పకారుడు కాటూరి రవిచంద్ర మాట్లాడారు. గాంధీ మార్గంలో నడిచిన గొప్ప వ్యక్తి బ్రహ్మశ్రీ వజ్రాల రామలింగాచారిని తలుచుకుంటూ అన్నదానం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వజ్రాల విశ్వనాథ్, పి అఖిల్, కె సురేంద్ర, బి పోతురాజు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వజ్రాల రామలింగాచారి గారి జ్ఞాపకార్థం కాటూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు, వారి యొక్క కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదానం చేయాలని చెప్పేసి వారు సంకల్పించారు. మరి ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో పేదలకి చక్కగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రామలింగాచారి గురించి చెప్పాల్సినంత అంత లేదు, ఎందుకంటే ఆయన పరిచయం చేసినంత అవసరం లేదు. టౌన్లో అందరికి కూడా సుపరిచితుడు, అందరికి పరిచయం ఉన్న వ్యక్తి. వారు చేసిన సేవలు ఎల్లలేని సేవలు. ఎందుకంటే వితంతువులు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా కానీ మరి ఉండటానికి నీడ లేని వాళ్ళకి నీడ కల్పించి గత 2.5 దశాబ్దాల కాలం పాటు ఎంతో సేవ చేసిన గొప్ప మనిషి. మరి గాంధీజీ ఆశయాలని పుచ్చుకొని ఆయన బాటలోనే మరి అహింసతోనే మరి ఆయన ప్రయాణం చేశారు. మరి వారి లేని లోటు తీర్చలేనిది వారి కుటుంబానికి కానీ, ఆ వృద్ధులకు కానీ మరి ఇంతమందికి ఆశ్రమం కలిగించి ఆ ఆశ్రయాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ, అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా మరి పాల్గొన్న వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా సుపరిచితులు, గాంధీ ఆశయాల్ని, గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకొని ఎంతోమంది వృద్ధుల్ని, అలాగే వితంతుల్ని గత 3 దశాబ్దాల కాలంగా సేవలు అందిస్తూ, అలాగే డాక్యుమెంట్ వైర్గా తెనాలందరికీ సుపరిచితులు అకాల మరణం చెందడం మా తెనాలి వాసులకి ఎంతో తీరని లోటు. వారి జ్ఞాపకార్థం ఇక్కడ రైల్వే స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాం. మా పెదనాన్నగారికి ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాం.